ఈసారి కొత్తగా నేరేడు పళ్ళతో జామ్ చేసుకుందామా అండి? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. జామ్ చేసుకోవడం కోసం నేరేడు పళ్ళను ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో నేరేడు పళ్ళు దాంతోపాటు కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇక్కడ నేను సుమారు కిలో నేరేడు పళ్ళు తీసుకుంటున్నాను. దానిలోకి గ్లాసున్నర నీళ్లు పోసాను. నేరేడు పళ్ళను మెత్తగా ఉడికించుకోవాలి. దానికోసం ఈ నేరేడు పళ్ళ మీద మూత పెట్టాలన్నమాట. ఎంతగా ఉడికించుకోవాలంటే గింజలు పైనున్న తొక్క అంటే పైనున్న లేయర్ విడివిడిగా అవ్వాలి. దీనికోసమని కొంచెం ఎక్కువ మగ్గిన నేరేడు పళ్ళు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. త్వరగా ఆ తొక్కను గింజ వేరవుతాయండి. కొంచెం పచ్చిగా ఉన్నాయైతే వగరగా ఉంటుంది, ఉడకడానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఉడికిన దాన్ని తీసుకొని ఇలాగ చల్లారనిచ్చి నేనైతే చేత్తోనే గింజలను వేరు చేసేసాను. ఇలాగా గింజలన్నిటినీ వేరు చేసుకోవాలి. నేరేడు పళ్ళు ఉడకబెట్టగానే చూసారా కలర్ ఎంత బాగుందో, జామ్ కూడా ఈ కలరే వస్తుందండి. ఇప్పుడు గింజలన్నీ వేరైపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో ఆ నేరేడు పళ్ళ గుజ్జు దాంతోపాటు ఉడకబెట్టినప్పుడు కొన్ని నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్లు కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే జామ్ అంత బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఈ పేస్ట్ని ఆ బాండీలో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. మీరు నేరేడు పళ్ళని ఇలా విడిగా ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కుక్కర్లో అన్న ఉడికించుకోవచ్చండి. ఈ నేరేడు పండు గుజ్జుని ఉడికించుకునేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉంటూ అడుగంటకుండా ఇలా తిప్పుతా ఉడికించుకోవాలండి. ఇది కొంచెం చిక్కబడ్డాక వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి. ఇలా చిక్కబడ్డ టైంలో మనం ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. కిలో నేరేడు పళ్ళకి 150 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు పంచదార పడుతుందండి. అంటే నేరేడు పళ్ళు బాగా తీయగా ఉంటే 150 గ్రాములు పడుతుంది. కొంచెం చప్పగా ఉంటే 200 గ్రాములు పడుతుంది. ఇక్కడ నేను బెల్లం వేసాను, మీరు పంచదారన్నా వేసుకోవచ్చు. ఇలాగ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని ఇంకొంతసేపట్లో దింపుతామనగా ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మరసం పిండడం వల్ల జాము క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది. ఈ పులుపు జామ్ నిలవ ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను పిండింది నిమ్మకాయ చాలా చిన్న సైజు నిమ్మకాయ, అందులో రసం ఎక్కువ లేదని ఒక కాయంతా పిండానండి. మీరు పిండేది పెద్ద సైజు నిమ్మకాయ అనుకోండి, హాఫ్ చెక్క సరిపోతుందనమాట. మరీ ఎక్కువ పులుపు పిండితే జాము పుల్లగా ఉంటుంది. జాముని మరీ చిక్కపడేదాకా కాకుండా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుందండి. ఈ జామును మనం బ్రెడ్తోనే కాదండి, చపాతీతోనూ దోశలతోనూ కూడా తినొచ్చు అనమాట. ఇది వట్టిగా తిన్నా చాలా బాగుందండి. పుల్ల పుల్లగా తీయ తీయగా నేరేడు పళ్ళ టేస్ట్తో అనమాట. జామున్ చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఈ కలర్ చూస్తేనే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ జామ్ని వెరైటీగా దోశలకు అప్లై చేసుకొని తిందామా అండి. ఇప్పుడు మీరు చూస్తున్న దోశలు మినపప్పు రాగులతో చేసిన దోశలండి. ఈ దోశలకి ఇలా జామ్ అంతా అప్లై చేసుకొని వాటిని చక్కగా కట్ చేసుకొని వాటిని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి. ఇలా దోశలతోనే కాదండి, చపాతీలతో కూడా తినొచ్చు అనమాట. మనం ఎలాగూ జామ్ని బ్రెడ్తో ఎప్పుడూ తింటాం కదండి, అది మామూలే. ఇలా దోశలతోనూ చపాతీలతోనూ లేకపోతే బాగా ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఇడ్లీలతోనూ కూడా తినొచ్చండి. చూసారా ఇలా కట్ చేసి ఇస్తే పిల్లలు వెరైటీగా ఉందని ఇష్టంగా తింటారండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ జామున్ ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి, లైక్ కూడా చేయండి.